ఆదిత్య, ఆనందికి ఇద్దరికి యాక్సిడెంట్ జరగటంతో పాపం ఆనంది అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడుతూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఈరోజు ఫుల్గా వీడియో చూద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా జీవన తను అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఆదిత్య ఆనంది కారు బ్రేకులు అయితే తీయించేస్తుంది. ఇంకా తీయించేసి సైలెంట్గా అయితే ఉంటుంది. ఇంతలోకే జ్యోతి అయితే ఆనందికి ఫోన్ చేసి, ఆనంది మీరు మణికొండ దగ్గర ఆగండి, మేము అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తామని చెప్పడంతో సరే జ్యోతమ్మ అని చెప్పి ఆనంది ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అందరూ ఆనందిని ఆదిత్యని కారు ఎక్కించడానికి కారు దగ్గరికి అయితే వస్తారు. కారు దగ్గరికి రాగానే ఇంకా జాగ్రత్త ఆదిత్య, జాగ్రత్త ఆనంది అని చెప్పేసి సునంద చెప్పడంతో అలాగే అత్తయ్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. శశికాంత్ కూడా అలాగే జాగ్రత్త అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా జీవన నువ్వు కూడా రావచ్చు కదా అంటే, మీరు జీవనతో పెట్టుకుంటే మీ ప్రయాణం ఇక్కడే ఆగిపోతుందిలే వదిన, మీరు బయలుదేరండి అని చెప్పి ఆ చైతన్య అనడంతో సరే అని చెప్పేసి కారు అయితే ఎక్కుతారు. ఇంక వెళ్ళండి, మీరు వెళ్ళే దారిలో ఆ అంతటితోనే ఆగిపోతారులే, వెళ్ళండి అని చెప్పి అనగానే ఇంతలోకి అయితే అలేఖ్య జీవనకు ఫోన్ చేసి, ఈ ప్లాన్ అమలు చేస్తున్నావు, నేను వద్దు అన్నాను, కానీ ఈ ప్లాన్ అమలు చేయటం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, ఆదిత్యకి ఏదైనా జరిగితే అని చెప్పేసి ఇంకా జీవన అయితే అలేఖ్యతో జీవనతో అలేఖ్య ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మాట్లాడుతూ ఉండగా సరే అయితే నేను ఈ ప్లాన్ చేయను, వాళ్ళిద్దరు ఒకటైపోతారు, తర్వాత నీ ఇష్టం అంటే సరే చెయ్యి అన్న మాట అయితే ఒకసారి అలేఖ్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆదిత్య ఆనంది వెళ్ళిన కారు అయితే బ్రేకులు లేవు. ఆదిత్యకి ఏదైనా అయ్యి ఆదిత్య నాకు దూరం అయిపోతే అని అలేఖ్య బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలేఖ్య బాధపడుతూ ఉండగా ఇంతలోకి అయితే కట్ చేస్తే జ్యోతి సూర్య అయితే మణికొండ దగ్గర ఆగుతారు. మణికొండ దగ్గర ఆగిన జ్యోతి సూర్యని చూసి కన్నప్ప అయితే అయ్యో వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారా, నేను చేసిన పాపాలకి ఎలాగైనా ఈరోజు ముగింపు పలకాలి, వెళ్ళి తమ కన్న కూతురు ఎవరో చెప్పేయాలి అని చెప్పి కన్నప్ప అయితే ఇంకా హడాబుడికి అయితే వెళ్తూ ఉంటుంది జ్యోతి సూర్య దగ్గరికి. ఇంకా కన్నప్ప వెళ్తూ ఉండగా అక్కడికి ఒక ఎస్ఐ వచ్చి, ఏంటి సూర్య గారు ఇక్కడే నిలబడి ఉన్నారు, ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నారు అని ఎస్ఐ అడగటంతో ఎస్ఐతో ఇలా చెప్తూ ఉంటారు, మేము ఇక్కడికి కుట్టి కోసం వచ్చాము అని చెప్పడంతో కుట్టి ఎవరు అని చెప్పేసి లాయర్ అడుగుతూ ఉంటారు. ఓ మీకు కుట్టి తెలియదు కదా, కుట్టి అంటే లాయర్, ఆనంది అనగానే ఓ తన అని చెప్పేసి ఇంకా ఎస్ఐ గారు అంటూ ఉంటారు. మీ కూతురు తను అంటే లేదు మాకు బాగా కావాల్సిన అమ్మాయి అని చెప్పేసి ఇంకా ఎస్ఐతో చెప్పడంతో ఎస్ఐ సరేనా అండి అని వెళ్ళిపోతాడు. ఎస్ఐ వెళ్ళిపోవడంతో ఇంకా కన్నప్ప అయితే ఇంక ముందుకైతే వస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈరోజు నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పేసి ముందుకు వస్తూ ఉండగా అక్కడ కానిస్టేబుల్ కన్నప్పని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, నన్ను వెళ్ళని అయ్యా, నాకు పని ఉంది, త్వరగా వెళ్ళని అని చెప్పి అంటూ ఉంటుంది. ఎక్కడికి నువ్వు వెళ్ళేది, నువ్వు చేసిన దొంగతాలు నేరాలు సామాన్యమైనయా, ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు మళ్ళీ ఎక్కడో చోట ఏదో ఒక దొంగతనం చేస్తావని చెప్పేసి కన్నప్పనైతే కానిస్టేబుల్ ఆపేస్తూ ఉంటాడు. ఇంకా ఆనంది ఆదిత్య వచ్చే కారు అయితే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అవ్వడంతో అక్కడున్న కొంతమంది వ్యక్తులైతే ఆనంది ఆదిత్యని అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆదిత్యకైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆనంది అయితే డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ గారు ఆనంద్ మా వారికి ఎట్లా ఉంది, మా ఆయనకి ఎట్లా ఉంది అనగానే చాలా క్రిటికల్గానే ఉందమ్మా, ఆయనకి బాడీకి తలకి బాగా దెబ్బలు తగలటంతో పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా సునంద కూడా చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అంతా దేవుడి దయ అమ్మ, మా దేవుడి మీద భారం వేయాలి, మీ అదృష్టం దేవుడి దయ అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలు అయితే ఒక్కసారిగా విని ఆనంది అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. మీరు ఎలాగైనా నా ఆదిత్యాన్ని బతికియాలి డాక్టర్ గారు అంటే, నా చేతిలో ఏం లేదు, చెప్పాను కదమ్మా 24 గంటలు గడిస్తే కానీ నేనేం చెప్పలేను కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను కదా, మీరు దేవుడి దయ వల్ల మీకు నిజంగానే ప్రాప్తం ఉంటే ఆయన తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతాడని డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. మరి చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అసలు ఆదిత్యకైతే ఏమవుతుంది, ఆదిత్య తిరిగి మామూలు మనిషి అవుతాడా, మళ్ళీ ఆదిత్యకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆదిత్య కోసం ఆనంది ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్